స్థానాన్ని చాటుతూ కేసీఆర్ గారికి మద్దతు ఇస్తూ బీఆర్ఎస్ పార్టీనే మా భవిష్యత్తు అని చెప్పిన తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ సభ విజయవంతం కావడం కొరకు పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి నాయకుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ పంట పొలాలను అందించడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్న వారందరికీ స్వాగతం పలికిన తీరు చాలా అద్భుతంగా ఉంది. ప్రజలకు కేసీఆర్ పైన ఉన్న ప్రేమకు, విశ్వాసానికి ప్రతిరూపంగా అది నిలబడింది. వాస్తవానికి మీ అందరూ కూడా చూసిండ్రు కేసీఆర్ గారి ఉపన్యాస తీరు. ఏం చెప్పారు కేసీఆర్ గారు? టీఆర్ఎస్గా పుట్టినాడు, ఉన్న పరిస్థితులు, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ప్రారంభమై తెచ్చిన తెలంగాణను ఎట్లా ప్రజల చేతికిస్తే అభివృద్ధి చేసిండ్రు. కేవలం ఈ సంవత్సరాల కాలంలోనే మళ్ళీ పరిస్థితులు మళ్ళీ ఎట్లా దెబ్బతింటున్నాయి, అభివృద్ధి ఎట్లా కుంటుపడుతుంది, సాధారణమైన ప్రజలకు కూడా అర్థమయ్యే పద్ధతుల్లో, అర్థమయ్యే భాషలో చెప్పాను. ఇందులో ఎవరి పేరు ఏం తీసుకోలేదు, ఎవరిని ఏం మాటలను లేదు. కానీ పాపం కొంతమందికి దుఃఖం ఆగుతలేదు. అయ్యో నా పేరు చెప్పకపోయే అని చెప్పి దానికి తోడు పాపం ఈ మధ్యన కొంతమంది రాజకీయ విమర్శకులు కావచ్చు, సోషల్ మీడియా విమర్శకులు కావచ్చు, వాళ్ళకి ఏదో కొంచెం సూటిపోటి మాటలు అంటున్నట్టున్నారు. అయ్యో సారు నువ్వు కానీ పేరు తీసుకోవద్దా, పాపం ఒకటే మాటతో అనువదిలిస్తేవేంది మూటలతోని, ఇంత అన్యాయమా, నువ్వు అంత కష్టపడుతుంటే వాళ్ళ పేరు చెప్పొద్దా నువ్వు అని చెప్పి అంటున్నట్టున్నారు. పాపం అక్కడక్కడ వింటున్నట్టున్నారు. ఇంట్లో కూడా అన్నరే, అయ్యో ఏంది నీ పేరే తీసుకోలేదు, నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ పేరే తలుస్తున్నావు, 16 నెలలు 17 నెలలుగా ముఖ్యమంత్రి కాకముందు తలిసినావు, ముఖ్యమంత్రి అయిపోయాక కూడా కేసీఆర్ పేరు తలవని రోజు లేదు. నువ్వు సరే ఎట్ట తెలుసుకున్నావో, లాగు వీక్తానన్నావో, అంగి వీక్తానన్నావో, కనుగుళ్ళు వీక్తానన్నావో, పేగులు వీక్తానన్నావో, ఏదో పద్ధతులు అయితే తలుసుకుంటున్నావు రోజు. నిన్ను పేరు ఒక్కసారైనా తలుసుకోకపోయాని బాధపడుతుంటున్నావు. నేను నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ మంత్రులు నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేరు, పిలుస్తలేరు. ఆ అక్కసు ఇవాళ కనబడుతుంది. ఇవాళ మీ మాటలలో ఇక అక్కసు కనబడుతుంది. ఏం చెప్పిండు కేసీఆర్? తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెస్. అది చారిత్రక సత్యం. మంచిగున్న తెలంగాణను తీసుకుపోయి నిప్పులలో దోసినట్టు సమైక్యాంధ్రలో పడేసింది కాంగ్రెస్. మాకు ఇచ్చిన హామీలు నెరవేర్తలేవు, మాకు అన్యాయం జరుగుతుంది, సాక్షాత్తు నెహ్రూ ముందట రాసిచ్చినవి అమలు చేస్తలేరు, ఇవి అమలు కాకపోతే మా రాష్ట్రం మాకు ఇస్తానన్నారు, మళ్ళీ మాది మాకు ఇవ్వండి అంటే 69లో వందలాది మందిని కాల్చి చంపి జైళ్ళలో పెట్టి వేలాది మందిని నాశనం చేసింది కాంగ్రెసే తెలంగాణను. అంతేకాదు, తెలంగాణ ఉద్యమం గురించి తెలంగాణ పదం మాట్లాడితే వేరు పేర్లు పెట్టి నక్సలైట్లని రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపింది కూడా కాంగ్రెస్. ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో వచ్చిన ఉద్యమాన్ని చూసి ఇక్కడ చంద్రబాబు నాయుడు చేతిలో నడ్డి విరిగిపోయిన కాంగ్రెస్ కేసీఆర్తో కలిసి తప్ప అధికారంలోకి రాదు అని చెప్పి గ్రహించిన సోనియా గాంధీ ఈ రాష్ట్ర పార్టీకి సంబంధం లేకుండానే నేరుగా కేసీఆర్కి చెప్పంపి పొత్తుకు పెట్టుకోవడం ద్వారానే అధికారంలోకి వచ్చి యూపీఏలో భాగస్వామ్యం కావాలని కోరి కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టించి ఇస్తున్న రోజే ఇవ్వకుండా తెలంగాణ ప్రజల మద్దతుతోని టీఆర్ఎస్ పార్టీ మద్దతుతోని కేంద్రంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు సజావుగా పరిపాలన నుండి
మోసం చేసి మళ్ళీ వందలాది మంది తెలంగాణ బిడ్డల చావుకు కారణమైంది కూడా కాంగ్రెస్. అదే విషయాన్ని చెప్పింది కేసీఆర్. తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెసే, ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెసే అని మాట. ఈ గొట్టంగాళ్ళు ఎవడు లేడాయాల. ఇవాళ ఇంత ఎగురు దొరుకుతున్నాడు ఎవడు కూడా కాంగ్రెస్లో లేడు. ఇంకా అంతకుమించిన ద్రోహులు సమైక్యాంధ్రుల చేతుల్లో ఉన్నారు వీళ్ళు కొంతమంది, ఇవాళ ఎగిరెగిరి పడుతున్న వాళ్ళు ఈ బుడతలంతా. ఇదే కాంగ్రెస్ను దుమ్మెత్తి పోషన్ ఉన్నాయి. మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి, రాతలు ఉన్నాయి, ఎక్కడికి పోలే. అబద్ధాలు ఆడడానికి మీకు సిగ్గు లేకపోవచ్చు, కానీ వాస్తవాలు ప్రజల కళ్ళ ముందే ఉన్నాయి. ప్రజల జ్ఞాపకం అంత తొందరగా జరిగిపోదు, తరతరాలుగా వస్తుంది. రాముడు ఎట్లు వస్తున్నాడో రావణాసురుడు కూడా వస్తూనే ఉన్నాడు చరిత్రలో అట్లాగే నిలబడి. హీరో హీరోగానే ఉంటాడు, విలన్ విలగానే ఉంటాడు. మన పేరు ఉంది కదా అని అందరం గొప్ప అనుకోవద్దు. నీ పేరు విలన్గానే చెక్కబడుతుంది అని చెప్పి సోయి ఉండాలి. ఏం చేసిండ్రు? కాంగ్రెస్ పాలన వచ్చి ఏం జరిగింది? మళ్ళీ సమైక్యాంధ్ర పాలనలో ఏముండెనో మళ్ళీ అవే పరిస్థితులు తీసుకొచ్చారు కేవలం 16 నెలల పరిపాలనలో. ఏముండే కాంగ్రెస్ పరిపాలనలో? కాలమైన సంవత్సరం కూడా కరువే ఉండేది. బ్రహ్మాండంగా వర్షాలు పడి వాగులు వంకలు దునికిన సంవత్సరం కూడా 6 నెలలు